ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థనలో పాల్గొంటున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ప్రియమైన వారలారా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థించడం చాలా సులభం. కానీ ప్రార్థిస్తే ప్రాణానికే ప్రమాదం అని తెలిసినా కూడా ప్రార్థనను విడిచిపెట్టకుండా ఉండడం నిజమైన విశ్వాసం. దానియేలు జీవితంలో అలాంటి సమయం వచ్చింది. ప్రార్థన చేయకూడదు అనే ఒక రాజాజ్ఞ వెలువడింది. అయినా అతడు భయపడలేదు. అతడు తనకు సమస్య వచ్చినప్పుడు క్రొత్తగా ప్రార్థన మొదలు పెట్టలేదు. కానీ తాను ఇంతకుముందు గతంలో ఎలాగ చేస్తూ ఉండి ఉన్నాడో అదే విధంగా అతడు ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. అంటే యథాప్రకారముగా అని రాయబడింది ఇక్కడ 6వ అధ్యాయము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకం చేయబడెనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చూసారా, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు దేవుణ్ణి. అంటే అతడు అంతకుముందే ఒక గొప్ప రాజజ్ఞ బయలుదేరింది. ఏంటంటే ఒక నెల రోజుల వరకు ఎవ్వరు కూడా ఏ దేవుని దగ్గర కానీ ఎక్కడ కానీ తమ యొక్క మనవులు చెప్పుకోకూడదు. నీ యొద్ద తప్ప, అంటే రాజు యొద్ద తప్ప ఏ దేవుని యొద్ద కానీ మానవుని యొద్ద కానీ ఎవడు కూడా ఏ మనవి చేయకూడదు. ఆ విధంగా చేస్తే వాడు సింహముల గుహలో పడద్రోయబడను. అయితే ఆ శాసనము ఉంది, అదొకటి వెలువడింది అని తెలిసినప్పటికీ కూడా మరి దానియేలు ఏమాత్రం భయపడకుండా తాను యథాప్రకారం, అంటే ఇంతకుముందు ఎలా చేస్తున్నాడో అదే విధంగా దేవుని సన్నిధిలో మోకరిస్తూ వచ్చాడు, స్తుతిస్తూ వచ్చాడు, ప్రార్థిస్తూ వచ్చాడు. ఈ రాత్రి మనం కూడా దానియేలు జీవితం ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుండగా మనం నేర్చుకుందాం. పరిస్థితులు మారినా మన ప్రార్థనా జీవితం మాత్రం మారకూడదు అని ఒక గొప్ప సత్యాన్ని మనం నేర్చుకుందాం. దానియేలు ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కొంతకాలం ప్రార్థన ఆపాలి. రెండవది, ఏం జరిగినా కూడా దేవునిపై విశ్వాసం ఉంచి ప్రార్థన కొనసాగించాలి. అయితే దానియేలు రెండవ దానినే ఎంచుకున్నాడు. ఎందుకంటే అతనికి ప్రార్థన ఒక అలవాటు మాత్రమే కాదు, అతనికి అది దేవునితో ఉన్న జీవ సంబంధం. అందుకే మనము నిత్యము దేవునితో మనము అనుసంధానమై దేవునితో ఒక గొప్ప అనుబంధం కలిగి సహవాసం కలిగి ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థన అనేది మర్చిపోకూడదు. మనం ఒక స్నేహితులతో బాగా పరిచయమై లేదా బాగా అలవాటుగా మనం కొంతమంది స్నేహితులను కలుస్తున్న వాళ్ళమైతే ఏ రోజైనా మిస్ అయినప్పుడు చాలా దిగులు పడతాము. అయ్యో, ఈరోజు మా ఫ్రెండ్ని కలవలేదు అని కదా. అయితే ఒక దేవునితో సహవాసం అంతకంటే చాలా విలువైనది, అంతకంటే చాలా ముఖ్యమైనది, అంతకంటే చాలా మనకి చాలా అవసరమైనది. మరి దానియేలు తన జీవితంలో ఇంత గొప్ప క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు అతడు ఏమాత్రం వెనకాడలేదు, అతడు ఏమాత్రం లెక్క చేయలేదు, కేర్ చేయలేదు. అసలు అతడు ఎంతగా తన ప్రార్థనా జీవితాన్ని వదులుకోకుండా చేశాడు కదా. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు మన ప్రార్థనను పరీక్షిస్తాయి. జవాబు ఆలస్యం కావచ్చు, సమస్యలు పెరగవచ్చు, మనుషులు మనలను అర్థం చేసుకోకపోవచ్చు, ఇంత ప్రార్థించినా ఏం మారింది అనే నిరాశ కూడా రావచ్చు. కానీ దానియేలు మనతో ఏమని చెప్తున్నాడంటే, పరిస్థితిని చూసి ప్రార్థనను ఆపొద్దు, ప్రార్థన ద్వారా పరిస్థితిని దేవుని చేతిలో పెట్టు అని చెప్తున్నట్లుగా లేదు. ఈ సందేశము ఒక దానియేలు నుంచి వచ్చిన సందేశము, అదే మనం తీసుకోవాలి. ఈ దినం బైబిల్ గ్రంథంలో మనము అనేక సంఘటనలు చదువుతాం. అందులో మనకు చాలా పాఠాలు నేర్పించే ఉంటాయి. మరి అలాంటి పాఠమే దానియేలు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రార్థనలో నిలకడగా ఉండడం, యథార్థంగా ఉండడం. అతని విశ్వాసము ఎంత గొప్పదో కదా. ఆ దానియేలు ఏం చేస్తున్నాడంటే తన అవసరాలు చెప్పడం లేదు. అతను ఏం చేస్తున్నాడు, తను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అసలు సింహాల గుహ అనేది ఒక ప్రమాదం తన ఎదురుగా ఉన్నది. అయినప్పటికీ కూడా ఏమాత్రము దిగులు చెందకుండా అతడు దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నాడు.
అంటే అతని విశ్వాసం ఎలా ఉంది అంటే, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఫలితం ఏమిటో నాకు తెలియకపోయినా నా జీవితం ఆయన చేతుల్లో సురక్షితంగా ఉంది అని. ప్రియమైన వారలారా, ఈ రాత్రి మీ ముందు ఒక గుహలాంటి సమస్య, సింహపు గుహలాంటి సమస్య ఉండవచ్చు. జీవన్మరణ సమస్య నీ ఎదుట ఉండవచ్చు. కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక భారం కావచ్చు, భవిష్యత్తు గురించిన ఆందోళన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ మనము ప్రార్థన వదిలిపెట్టవలసిన అవసరం అయితే వచ్చినప్పుడు మన నిర్ణయం ఎలా ఉండాలి? దానియేలు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాడో ఆ విధంగా మనం కూడా నిర్ణయం తీసుకోగలమా? దానియేలు ప్రార్థించిన దేవుడే మన దేవుడు కూడా కదా. సింహాల నోళ్లను మోయించిన దేవుడు మనకు వ్యతిరేకంగా కనిపించే పరిస్థితుల మధ్య కూడా మనకు మార్గాన్ని ఏర్పరచగలడు. కాబట్టి ఈ రాత్రి మనము సమస్యను చూస్తూ నిద్రపోకుండా, సమస్యను చూస్తూ భయపడకుండా, సమస్య కంటే గొప్పవాడైన దేవుని వైపు చూస్తూ మన ప్రార్థనా జీవితాన్ని కొనసాగిద్దాం. ఎప్పుడూ ఆపవద్దు. దేవునితో సహవాసము ఎప్పుడూ ఆపవద్దు. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థనలలోనికి వెళ్దాం. ప్రార్థనలలో అందరూ తప్పక ఏకీభవించండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తున్నాము. దానియేలు వలె మా పరిస్థితులు ఎలా ఉన్నా నిన్ను నమ్మి ప్రార్థించే స్థిరమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి. దేవా, కొన్ని పరిస్థితులు మమ్మల్ని భయపెడుతున్నాయి. కొన్ని ప్రార్థనలకు జవాబు కనిపించడం లేదు. కొన్నిసార్లు నిరాశ చెంది ప్రార్థనలో వెనకబడుతున్నాము. మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాము. ఎన్నోసార్లు ఇంకా ప్రార్థన చేసి ఏం లాభం అనే ఒక మనస్తత్వం మాలో ఏర్పడుతోంది. దయచేసి మమ్మల్ని క్షమించండి. అపవాది చేస్తున్నటువంటి ఈ శోధనలో మేము పడకుండా మమ్మల్ని కాపాడండి. అపవాదిని ఎదిరించే కృపను దయచేయండి. సమస్యల వల్ల ప్రార్థనను విడిచిపెట్టకుండా సమస్యల మధ్య మరింత తీవ్రంగా నీకు దగ్గరయ్యే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వీడియో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో వారికి ఉన్న సమస్యలను తీసివేయండి. మా ప్రభా, కుటుంబంలో ప్రతి ఒక్కరిని దీవించండి. వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించి వారిని నీ కాపుదలలో భద్రంగా కాపాడండి. ప్రభా నాయన, ప్రతి ఒక్కరిని కూడా ఈ సీజనల్గా వస్తున్నటువంటి అనేక రకాల వ్యాధుల నుంచి తప్పించి, ఎవరైనా ఆ వ్యాధుల బారిన పడి ఉంటే వాళ్ళని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాలలో ఉన్న భారమును నీ వెరుగుదు. ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో వారి ఆ సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే తండ్రి, మీరు చూస్తున్నారు, ప్రతి హృదయాన్ని మీరు చూస్తున్న దేవుడు. వారు చెప్పలేని కన్నీటిని కూడా నువ్వు చూస్తున్నావు తండ్రి. ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకొంచున్నాము తండ్రి. ఎంతమంది అయితే మరి ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల సమస్యలతో ఉన్నారో వాళ్ళని మీరు దయ ఉంచి కాపాడి లేవనెత్తండి. వాళ్ళను ఆ సమస్యలలో నుంచి విడుదల వారికి అనుగ్రహించండి. బిజినెస్ చక్కగా అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రభా, ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తూ నేను ప్రార్థిస్తున్నారో వాళ్ళని దర్శించి వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రభా, ఎవరెవరైతేనైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళని దీవించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, అనారోగ్యంతో ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో, తీవ్రమైన అనారోగ్యంతో ఎంతోమంది చాలా క్రిటికల్గా హాస్పిటల్స్లో ఉంటున్నారు. మరి కొంతమంది ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు. నాయన, వాళ్ళని కనికరించి వారికి తగిన సహాయం చేసి స్వస్థతనిచ్చి క్షేమంగా బయటికి తీసుకురండి. వారి కుటుంబ సభ్యులను ఆదరించండి. ఎందుకంటే ఎంతోమంది చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు నాయన. వాళ్ళని కనికరించండి తండ్రి. ప్రభా, ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. సహాయం చేయమని వేడుకొంచున్నాము. రాత్రులందు డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, అలాగే సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్న వాళ్ళని దీవించి వారికి అందరికీ ఓపికను, సహనమును అనుగ్రహించండి. అప్రమత్తతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, దానియేలును సింహాల గుహలో కాపాడినట్లుగా నీ బిడ్డలను కూడా ప్రతి అపాయం నుంచి కాపాడము. వారికి వ్యతిరేకంగా ఏర్పడిన పరిస్థితులను వారికి మేలుకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చండి తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వ్యసనాలకు గురైన వారికి విడుదల దయచేయండి. ఎంతోమందినైనా అనేక సమస్యలతో శ్రమలలో ఉన్నారు. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలు, దిక్కులేని వారు, వృద్ధులు అనేక మంది తండ్రి నిరాశ్రయులుగా ఉంటున్నారు. వాళ్ళందరికీ సహాయం చేయండి దేవా. ప్రభా,
మరి నిద్రలేమితో బాధపడుతున్న వారికి దయచేసి సహాయం చేసి మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా ప్రభా, ఈ రాత్రి మా అందరి హృదయాలలో ఎలాంటి భయాలున్నా వాటిని తొలగించండి. మమ్మల్ని అందరినీ కూడా సమాధానంతో నింపండి తండ్రి. ప్రభా, మా అందరి గృహాల చుట్టూ కూడా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాము. మరి పగలంతా మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడినారు నాయన. మరి మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మమ్మల్ని ఎంతో జయప్రదంగా నడిపించిన దేవా, రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాము. ప్రతి కార్యంను జయప్రదంగా జరిగించమని వేడుకొంచున్నాం. ఈ రాత్రి మేము ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా నీ సురక్షితమైన రెక్కల నీడను మా పైన కప్పండి తండ్రి. మరి మా ఇంటి చుట్టూ, మా పడగల చుట్టూ నీ పరిశుద్ధ దూతలు ఉన్నారు దేవా. నీకు వందనములు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. రాత్రి అంతయు ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి. ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, మీరు తప్పక ఈ విషయం గుర్తుంచుకోండి. దానియేలు పరిస్థితిని బట్టి తన ప్రార్థనను మార్చుకోలేదు కదా. అతని స్థిరమైన ప్రార్థనా జీవితము చివరకు దేవుని మహిమను చూడడానికి కారణమైంది. కాబట్టి జవాబు ఆలస్యమైనా కూడా ప్రార్థనను విడిచిపెట్టకండి. పరిస్థితులు భయపెట్టినా ప్రార్థనను విడిచిపెట్టకండి. ఈ ప్రార్థన వింటున్న దేవుడు ఇంకా కార్యం చేస్తూ ఉన్నాడని గ్రహించి ధైర్యంగా ఉండండి. ఈ వాక్యం మీకు ధైర్యాన్ని ఇచ్చినట్లయితే వీడియోని తప్పక లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.